బైబిలే చెబుతున్నాం కదండి, వద్దంటారా? ఈ నిజాలు చెప్పొద్దంటారా? ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి. 400 సంవత్సరాల కాలంలో బైబిల్ అర్థం కాక ప్రపంచ క్రైస్తవ్యం విచ్ఛిన్నం అయిపోతూ, ముక్కలైపోతూ, సంఘాల మధ్య విభేదాలు. నేను పేపర్లో ఏమని వచ్చిందండి, ఇవాళ పేపర్లో వార్త చూసారా మీరు? ఒకే మతానికి చెందిన ఇరు వర్గాలు పోట్లాడుకుంటున్నారు, ఘర్షణ పడుతున్నారు. పోలీసులు వచ్చి 3 రోజులుగా అయిపోతుందట గొడవ. మళ్ళీ ఆ పేపరోడికి బుద్ధి బుర్ర ఉందండి. సాక్షి అట, మకానికి పేరు సాక్షి, అబద్ధ సాక్షి, లేని వార్తను రాశాడు. ఎందుకు నాకు అనుకూలంగా రాయరు? వీళ్ళందరినీ గత సంవత్సరం ఊరేగించాను, మీకు తెలుసు. ప్రతి వాడికి బుద్ధి చెప్పాను, న్యూస్ మీడియా వాడికి. వీళ్ళకి ఏమైనా సిగ్గుందండి న్యూస్ మీడియా వాళ్ళకి? జరిగింది బైబిల్లో చెప్పొద్దు, బైబిల్లో ఉన్నది జరిగింది చెప్పొద్దు అని శాసించే అధికారం భారత రాజ్యాంగానికి లేదు. నన్ను చాలా మంది హెచ్చరించాలి పోలీసుల ద్వారా అనుకుంటున్నారు. ఖచ్చితంగా వేదిక మీద చెబుతున్నాను, పోలీసు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ, బైబిల్లో రాయబడినవి చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఎవరికి తల దించడు పిడి సుందర్రావు సింహం. నా జోలికి వచ్చారో నిజాన్ని ఇంతకాలం తర్వాత బయటకు తెచ్చి ప్రజలకు చూపిస్తుంటే నన్ను అడ్డగించేవాడు ఎవరైనా మట్టి కొట్టుకుపోతాడు. ఖబర్దార్. బైబిల్లో ఉన్నది చెప్పొద్దు, వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని గాయపరచొద్దని అధికారం ఎవరికి లేదు. బైబిల్లో ఉన్నది చెప్పాలి నేను. నీకు ఒకవేళ అధికారం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. ఎవరయ్యా బైబిల్లో ఉన్నది చెప్పొద్దడానికి? ప్రధాన మంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంటా? ఐ డోంట్ కేర్. నా బైబిల్ నా దేవుడు చెప్పినది, చెప్పమన్నది చెప్పి తీరుతాను. నరహంతకుని ఉరిశిక్ష, ఇండియన్ పీనల్ కోడ్ నరహంతకుని ఉరిశిక్ష. సద్దాముని ఉరి తీస్తుంటే చూపించాడు న్యూస్లో. అది కరపత్రంలో వేస్తే తప్ప. దేవాంతకుడు దేవుణ్ణి మోసగించిన ఎందరో దొంగలు ఉన్నారు ప్రపంచం అంతా. వాళ్ళ గురించి చెప్పొద్దా? వాక్ స్వాతంత్ర్యం ఉందని చెప్పిన వీళ్ళు, వాక్ స్వాతంత్ర్యం ఉందని చెప్పిన ఈ రాజ్యాంగం వాక్ స్వాతంత్రాన్ని కట్టిపడేస్తున్నారు. దేశ సార్వభౌమ అధికారాన్ని గౌరవించుకున్నారు వీళ్ళంతా. 2012 యుగాంతం కాదు, డిసెంబర్ 12ని ప్రపంచం నాశనం అవుతుందని బైబిల్ చెప్పిందే అన్నాడే. బైబిల్లో చెప్పింది ఎక్కడ ఉందరా అని ఎవడైనా అడిగాడా చెప్పండి? అడగలేదు. అడుగుతాడు పిడి సుందర్రావు. బైబిల్ జోలికొస్తే ఊరుకోడు పిడి సుందర్రావు. నీ ఇంకెవరి జోలికి పోతావో నీ చేతనైతే పో, బైబిల్ జోలికి రావద్దు. దేవుడు కోరుకున్నాడు తన కొరకు రావాలని. మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం అభివృద్ధి చెందింది. విప్లవం యేసు ద్వారా ఆరంభమైంది. ఆ విప్లవాన్ని మొదటి 100 సంవత్సరాలకే చంపేశారండి. ఎలా చంపేశారో తెలుసా? రాత్రి మీరు విన్నారు. ఒకడు నేను కేఫా వాడను, మరొకడు అపోల్లో వాడను, మరొకడు పౌలు వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను. మొదటి శతాబ్దం అండి ఇది, మొదటి శతాబ్దం. యేసు రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఎన్ని ముక్కలు చేశారో ప్రారంభ శతాబ్దంలోని క్రూరులు, వాళ్ళ సంతతేనండి ఈరోజు ఉన్నది. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? క్రీస్తు నామాన్ని మీరు బాప్తీసం పొందారా? క్రీస్తే కదా మీకు రక్తం ఇచ్చాడు. ఎందుకు నా పేరు పెట్టుకున్నారని పౌలే సింహంలా గర్జించాడండి ఆ రోజు. ఈరోజు 3000 ముక్కలైపోయాయండి. 3000 ముక్కలైపోయింది క్రైస్తవ్యం. మరి ఈ క్రైస్తవ్యాన్ని సరిదిద్దొద్దా?
ఈ క్రైస్తవ్యాన్ని సరిదిద్దవద్దా? ఈ క్రైస్తవ్యాన్ని సరిదిద్దవద్దు అని రాజ్యాంగంలో, ఇండియన్ పీనల్ కోడ్లో ఎక్కడ ఏ చట్టం ఉందో సభాముఖంగా పిలుస్తున్నాను, వచ్చి చెప్పండి. ఈ ప్రజలను గద్దించి ఖండించి బుద్ధి చెప్పమంటున్నాడు పౌలు. చూడండి, తిమోతికి రాసిన ఇది బైబిల్ చట్టం, ఇది దేవుని చట్టం. దేవుని చట్టం ముందు మానవుడు రాసిన చట్టం పనికి రాదు. ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఈవేళ నా దగ్గరకు వచ్చి నువ్వు బైబిల్ చెప్పకూడదు అంటే నేను బైబిల్ చెబుతాను అని చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనము చూడండి. 2వ వచనము నుండి ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. బైబిలుకు భిన్నంగా ఉన్నవారు ఎవరైనా వారిని ఖండించమని బైబిల్ చెబుతుంటే ఈ న్యాయశాస్త్ర కోవిదుడు ఎవడైనా, ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్ అయినా నువ్వు బైబిలులో చెప్పినా నువ్వు ఖండించకూడదు అనే అధికారం ఎవరికీ లేదు. 2 తిమోతి 3వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు చూడండి. దైవజనుడు అంటే పిడి సుందర్రావు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన వ్రాయబడిన బైబిల్లోని ప్రతి మాట ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దడానికి, శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నదని నా దేవుడు నాతో చెబితే నువ్వు చెప్పకూడదనడానికి ఎవడవు నువ్వు? నాకు ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు. దట్ ఈజ్ ద హోలీ బైబుల్. అది వద్దని చెప్పడానికి ఎవడు? ఖబర్దార్, ఖబర్దార్. ఇలా మీరు ఊరుకుంటే రేపొద్దున ఈ వ్యవస్థ బైబిల్ బోధించొద్దటది. అప్పుడు ఏం చేస్తారు? మీ ప్రాణాలు ఇవ్వగలరా మీరు? లేక చేత కాకుండా కూర్చొని పారిపోతారా? రోషం కలిగి ఉండండి. రోషం కలిగి ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. ప్రపంచ శాస్త్రవేత్తలను ఏమనుకుంటున్నారు మీరు? రేపు చెబుతాను ఐన్స్టైన్, రేపు చెబుతాను స్టీఫెన్ హాకిన్స్ గురించి. వాడి గురించి పనికి మాలిన మీడియా ఆకాశమంతా వాడి గురించి ఎత్తి దేవుడు లేడు అని చెబుతుందండి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? బుద్ధి చెప్పొద్దా? నాయకుడు కావాలని దేవుడు ఎదురు చూశాడు. రోషము కలిగిన నాయకుడు కావాలని దేవుడు ఎదురు చూశాడు. నేను చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మగాడు మనగాడు పుట్టాలని కోరుకున్నాడు. ఆయా తరాలలో ఆ మనుష్యుల మధ్య పుట్టించాడు. ఈ తరంలో నేనుగా మీ ముందుకొచ్చాను.